హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూస్తున్నారు కదా చపాతీ ఎలా చేశానంటే క్యారెట్ ఫ్రై ఉంటుంది కదా, మనం కర్రీ చేసుకుంటాం కదా, ఫ్రై ఇందులో కలిపి చపాతీ పిండిలో చపాతీకి అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉల్లగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కలిపి పోపు రెడీ చేసుకొని ఇందులో ఈ విధంగా వేయించుకుంటున్నాను అన్నమాట. ఇలా లైట్గా వేగి మగ్గిన తర్వాత మనము కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. దానికి తగినంత ఉప్పు, పసుపు అన్నమాట. కారం కూడా కొంచెం వేసాను ఫ్రెండ్స్. మనం శనగపిండి కొంచెం వేస్తాం కాబట్టి మనకి చప్పగా లేకుండా కూర టేస్ట్గా రావాలంటే కొంచెం ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. తగినన్ని వాటర్ అన్నమాట, గ్రేవీ లాగా రావడం కోసం. శనగపిండి ఉండగట్టకుండా ఈ విధంగా కలిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలి. చక్కగా ఉండగట్టుకోకుండా దగ్గర పడేలాగా గ్రేవీ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చపాతీ అయితే చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. సూపర్ టేస్ట్ అండి. మీకు కానీ తెలియకపోతే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే చపాతీ అయితే చేస్తున్నాను కొంచెం వెరైటీగా. అదేంటంటే చూస్తున్నారు కదా, బాండి పెట్టి పోపు అయితే రెడీ చేసుకున్నాను. అందులోకి ఉల్లిపాయ ముక్కలు, ఉర్లగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని చక్కగా అవి